వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో గంజాయి గబ్బు ఒక రేంజ్ లో ఉంది. ఇక పబ్బులోనైతే సీన్ మరోలా ఉంది. ధూల్పేట్ నుండి మాదాపూర్ వరకు గంజాయి డ్రగ్స్ గుప్పుమంటున్నాయి. హైదరాబాద్ లో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి అమ్మకాలపై టీవీ9 లో ప్రసారం చేసిన కథనాలతో స్పందించారు పోలీసులు. నిన్న రాత్రి సైబరాబాద్ ప్రాంతంలోని పలు పబ్లలో తనిఖీలు చేశారు. గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, కొత్తగూడ, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పబ్స్ తో పాటు హుక్కా సెంటర్స్ పై కూడా దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్స్, పబ్లపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని, నిందితులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు నిఘా పెట్టామని చెప్తున్నా కూడా హైదరాబాద్ లో మళ్లీ గంజాయి గుప్పమంటోంది. ఎక్సైజ్ దాడులు చేసిన మత్తు ముఠాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. మత్తు వాడకంపై టీవీ9 నిఘాలో సంచలన నిజాలు బయటపడ్డాయి. పోలీసులకు అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నాయి గంజాయి ముఠాలు. మైనర్స్ ను ఏజెంట్స్ గా నియమించి గంజాయి విక్రయాలు సాగిస్తున్నాయి. గంజాయి అమ్మితే భారీగా కమిషన్లు ఇస్తోంది మాఫియా. దోస, మాల్, పుడి వంటి పేర్లతో విక్రయాలు జరుగుతున్నట్టుగా బయటపడింది. దమ్ అంటారు, సర్క్ అంటారు, స్టఫ్ అంటారు, అన్న అంటారు, ఒక్కడు బీడ్ అంటాడు ఇంగ్లీష్ లా. ఇది మొత్తం ఒకటే. ఓకే ఓకే. ఎన్ని వస్తాయి? 5 జాయింట్లు వస్తాయి. ఏడా అంకుల్ 9-10 జాయింట్లు అయితే నీకు ఇవి. పోలీసులు అన్ని దారులు మూసివేస్తున్నా ఏదో ఒక దారిలో మళ్లీ విచ్చలవిడిగా గంజాయి విక్రయించుకుంటున్నాయి ముఠాలు. స్థానికులు, తెలిసిన వారి ద్వారా మాత్రమే గంజాయి అమ్మకాలు జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. టీవీ9 కథనాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు గంజాయి డెన్స్ పై దాడులు చేపట్టారు. శివలాల్ నగర్, బంగోలీ నగర్, జియాగూడలో గంజాయి అమ్ముతోన్న మైనర్స్ కోసం గాలింపు చేపట్టారు. కార్లు కూడా చేస్తారు, కార్లలో వెతకడం అట్లా చెక్ పోస్టులు ఉంటాయి. దొరకనియొద్దు మనం వాళ్ళకి. ప్రతి ఒక్క కారు వెతకరానా, మన నంబర్ వెళ్ళిపోతుంది దానికి. పోలీసు దగ్గర పక్కా తెలుసు మన దగ్గర ఉందని, అట్లా పట్టేస్తారు. అచ్చా, వీళ్ళతో వాళ్ళకి లింక్స్ ఉంటాము. పోలీసు వాళ్ళకి లింక్ ఉంటే అది మనకు బలిపించుకుంటుంది. ఆడ మనం వేలు పెట్టుకుంటాము. 2-3 చెక్ పోస్టులు దాటంగానే పట్టేస్తారు మనకి. మన బండి కలర్తో సహా చెప్తారా, బండి నంబరే కదా. ఈ తిరుగుబట్టలు లాగు తీయని నచ్చాను. దమ్ కొడితే దమ్ నచ్చనేవి. ఒక్క జాయింట్ కొట్టాం. స్లిమ్ రిజ్లా చేసుకుంటా, స్లిమ్ రిజ్లా చేసుకుంటా, స్లిమ్లా చేసుకుని కొట్టేసి. నీకు మధ్యాహ్నం కొడితే నీకు మధ్యాహ్నం పూట అంటాం.